ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెటరీ ది నంబి ఎఫెక్ట్. ఈ బయోపిక్ ని టైటిల్ రోల్లో నటిస్తూ తెరకెక్కించాడు మాధవన్. షారూఖ్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్ని పోషించారు. సిమ్రన్, రజత్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథని సమకూర్చడంతో పాటు నిర్మాతల్లో ఒక్కరిగా వ్యవహరించారు మాధవన్. జూలై 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన రాకెటరీ ది నంబి ఎఫెక్ట్ చిత్రానికి ప్రశంసలు లభించాయి. కానీ ఆ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. దాంతో తక్కువ సమయంలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. చేయని తప్పుకు దేశద్రోహం కేసు కింద అరెస్ట్ అయి జైలు పాలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథకి తెరరూపం ఈ చిత్రం. అయితే ఈ చిత్రంపై ఇస్రో సైంటిస్టులు మండిపడుతున్నారు. మీడియా ముందు తాజాగా కొన్ని కీలక విషయాల్ని వెల్లడించారు. ఈ చిత్రం ఇస్రో శాస్త్రవేత్తల, ఇతర శాస్త్రవేత్తల పరువు తీసిందని వాపోయారు. ఇస్రోలో చాలా ప్రాజెక్టులకు తాను పితామహుడినని నంబి చెప్తున్న మాటల్లో నిజం లేదని తెలిపారు. అబ్దుల్ కలాంని ఒకసారి నంబి సరిదిద్దినట్లుగా రాకెటరీ చిత్రంలో చూపారని, అది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. క్రయోజెనిక్ టెక్నాలజీతో నంబికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సినిమాలో చూపించిన తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలని ఇస్రో ప్రస్తుత చైర్మన్ ని కోరామని వారు తెలిపారు.